అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్. తెలంగాణ పింఛన్దారులకు గొప్ప శుభవార్త అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ పింఛన్దారులకు గొప్ప శుభవార్తను అయితే తెలియజేశారు. మరి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 11/8/2020 సోమవారం నాడు ఈ గొప్ప శుభవార్తని పింఛన్దారులకు అయితే తెలియజేశారు. చూసుకున్నట్టయితే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4,000, అలాగే వికలాంగులకు 6,000 పెంచి ఈ ఆసరా చేతి పింఛన్ అయితే త్వరలోనే ఇవ్వాలన్నమాట. దానిపై పూర్తి స్పష్టత అయితే ఇచ్చారనమాట. మరి ఏ తారీఖు నుంచి ఈ ఆసరా చేతి పింఛన్ని పింఛన్దారులకు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ముందుగా ఏ జిల్లా వారికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ ఆసరా చేతి పింఛన్ని ఇవ్వబోతున్నారా, మరి కొన్ని జిల్లాల వరకే ముందుగా ఇస్తారా, అదేవిధంగా మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే తంబు సిస్టమ్ లేదా సంతకం ద్వారా ఈ పింఛన్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆసరా చేత పింఛన్ నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేసి ఈ ఆసరా చేత పింఛన్ని పింఛన్దారులకు ఇవ్వబోతున్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం అయితే ఏముండదు. అందరికీ సులువుగా త్వరగా పింఛన్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే కంటి చూపు ద్వారా ఈ ఆసరా చేత పింఛన్ అయితే తెలంగాణ ప్రభుత్వం అందించబోతుంది. ఈ ఆసరా అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు పూర్తి స్పష్టత అనేది ఇస్తాను అనమాట. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు. అదేవిధంగా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట. అందుకని ఎలాంటి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణలో ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీల వరకు ఇప్పటికీ సుమారు ఖరారు చేసింది. అయితే ఇంకా 2 ఏమేంటి అంటే ఆసరా చేయుత పింఛన్ మరియు మహిళలకు 2,500 ఇవ్వాల్సి ఉండగా ఈ ఆసరా చేయుత పింఛన్ కూడా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికోసం ఇప్పటికే కావాల్సిన నిధులు అన్నీ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఆసరా చేయుత పింఛన్ని ఈ నెల ఆగస్టు 15 నాడు పింఛన్దారుల యొక్క లిస్ట్ రిలీజ్ చేసి ఆ తర్వాత సెప్టెంబర్ నెల నుంచి 1 తారీఖు నుంచి ఈ ఆసరా చేతి పింఛన్ని పింఛన్దారులందరికీ అందించే విధంగా ఏర్పాట్లు చేస్తారు అన్నమాట. ఎందుకంటే ప్రభుత్వంపై ఇప్పటికే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే విధించగా రాష్ట్రం ప్రజలంతా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉండడంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు పార్టీ పెద్దలు అందరూ కలిసి మరి ఫ్యూచర్లో మనకి సర్పంచ్ ఎలక్షన్లో ఉండడంతో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఆసరా చేత పింఛన్ని పింఛన్దారులందరికీ పెంచి అందించబోతున్నట్టు ప్రకటించింది అనమాట. అయితే ఇది వరకు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 2,000, వికలాంగులకు 3,000, 4,000 అందించేవాళ్ళు. అయితే ఇక నుంచి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4,000 ఎలాంటి కట్టింగులు లేకుండా, అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇవ్వబోతున్నారు. అయితే సెప్టెంబర్ 15న ముందుగా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వంపై ఎంత భారం పడబోతుంది అవన్నీ నిర్ణయించుకొని సెప్టెంబర్ 1 నుంచి ఈ ఆసరా చేయుత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీనికోసం ఆల్రెడీ అన్నీ చేసేసారన్నమాట. అయితే మరి కంపల్సరీ ఈ సెప్టెంబర్ 1 తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తారా, లేకుంటే నెక్స్ట్ నెల నుంచి మళ్ళీ వాయిదా వేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. మ్యాక్సిమం సెప్టెంబర్ 1 నుంచి ఈ ఆసరా చేతి పింఛన్ని పింఛన్దారులందరికీ అందించే విధంగానే చూస్తారనమాట. మరి ఇంకో వారం రోజులైతే ఆగస్టు 15 ఉంది. ఆగస్టు 15 నాడు పింఛన్దారుల ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. మీరు పింఛన్దారుల ఒక లిస్ట్, మీరు ఆసరా చేయుత పింఛన్ అర్హులా కాదా లిస్టు ఎలా చూసుకోవాలా అనే దానిపై నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అనమాట. అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నా నుంచి ఇంకో చిన్న విన్నపం ఏంటంటే మీ స్నేహితులకి మరియు బంధువులకి ఎవరికైనా వాట్సాప్ గ్రూప్ లేదా ఫేస్బుక్ ద్వారా కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.